మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన విద్యారాణి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్కారం కీర్తి. సో లవ్ గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం. బట్ అది ఎండ్లెస్ అనుకోండి. దాని గురించి మీరు అన్నా కానీ కొంచెం తక్కువ టైంలో చెప్పుకునే అంత అయితే ఉండదు నాకు తెలిసి. సో మరొకసారి మనకేంటంటే, ఇప్పుడు చాలామంది అంటుంటారు ప్రేమ అంటే లైక్ అన్నీ వదులుకొని ఉండి వచ్చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రేమ కోసం. అంటే అది పేరెంట్స్ ప్రేమ వదిలేసి మనం ప్రేమించిన వాళ్ళతో రావడము, లేదంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ కోసం వీళ్ళు సాక్రిఫైజెస్ చేసి ఉండడము, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నార్మల్గా అసలు ప్రేమ అంటే ఏంటండి? ఇప్పుడు కపుల్స్ అంటుంటారు ఐ లవ్ యూ అనో ఏదో చెప్పుకుంటారు, లేకపోతే ప్రేమ కోసం ఇది చేశాను అది చేశాను అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు యాక్చువల్ ప్రేమ ఉందంటారు? అసలు ఎలా ఏంటంటారు? అసలు నా భాషలో నా దాంట్లో చెప్పాలంటే ప్రేమ అంటే ఒక దైవత్వం. మనుషులలో ఉండే ఆ మారిపోయే ప్రేమ కంటే దైవంలో చూసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక్కొక్కరి ఒక పీరియడ్ అట్రాక్షన్ ఒక దాన్ని బట్టే ఉంటుంది లవ్ అనేది. ఈ రోజులలో చెప్తున్నా, ఒక పాత రోజులలో కాదు. పాత రోజులలో అయితే అసలు కళ్ళతోని ప్రేమించుకొని ఇంకొకరికి పెళ్లి చేసేసుకొని అదే లవ్ కంటిన్యూ అయిపోయే మూవీస్ కూడా మనం చూస్తాం. ఎప్పటికి వాళ్ళ పేరే చెప్పుకోవడము. నిజం చెప్పాలంటే అదే లవ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్స్పెక్టేషన్స్ లేవు, పారిపోవడాలు లేవు, నీ గురించి ఇది చేసిన అనేది ఉండదు, ఏది ఉండదు అసలు. అసలు కళ్ళతో చూసుకున్నావా ఒక మంచి ఒపీనియన్, అది ఇంకా చెడుగా చూసుకోవడం కూడా ఉండదు. అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే వావ్, ఇది లవ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి కదా. ఇంకో అర్థం చెప్పాలంటే షరతులు లేనిదే ప్రేమ అంట నేనైతే. షరతులు లేనిదే ప్రేమ. అక్కడ షరతులు వచ్చేసాయి, డిమాండ్స్ వచ్చేసాయి, అట్రాక్షన్ వచ్చేసింది, ఒక కామం వచ్చేసింది, ఎనీథింగ్, ఒక మనీ వచ్చేసింది, ఎక్కువ తక్కువ వచ్చేసింది అంటే అది ప్రేమ చచ్చిపోతేనే అవన్నీ వస్తాయి. నిజం చెప్పాలంటే రియల్గా మీరు ప్రేమించాలి, ప్రేమిస్తున్నారు, అది కంటిన్యూ కావాలి అంటే మట్టుకు మీరు ప్రేమించే మనిషి బాడీ కాకుండా, వాళ్ళ డబ్బు కాకుండా వాళ్ళని చూడాలి మనం. అంతే కదా. అది ఎప్పుడు అలానే ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే ఇప్పుడు మనము 10th ఎగ్జామ్స్ రాయాలంటే దానికి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి కదా. ఇప్పుడు ఇంటర్ రాయాలంటే ఇంటర్కి ప్రిపేర్ కావాలి, ఒక పొలిటీషియన్ కావాలంటే పొలిటీషియన్కి ప్రిపేర్ కావాలి. మనం ఏ దానికి ఎలా మనమైతే ప్రిపేర్ అవుతామో ఒక లవ్కి కూడా మనకు ఎలిజిబుల్ ఉంటుంది రియల్గా చెప్పాలంటే. ఇక మనము దేవుళ్ళ రూపంలో తీసుకోవాలి అని అంటే అందరు అనుకుంటారు నాకు సీతమ్మ లాంటి వైఫ్ కావాలి, సీతమ్మ లాంటి లవ్వర్ కావాలి అంటారు. కానీ మరి నువ్వు రాముల్లాగా ఉన్నావా? కరెక్ట్. మరి నువ్వు రాముల్లాగా ఉన్నావా? చేసావా? అసలు ప్రయత్నిస్తున్నావా? మరి అటువంటి వానికి సీతమ్మ లాగా వైఫ్ ఎందుకు, లవర్ ఎందుకురా కదా కీర్తి? అంతే, నిజం. ఇప్పుడు పతివ్రత అంటే సీతమ్మ తల్లికి పతివ్రత పేరుంది, మండోదరికి పతివ్రత పేరుంది. కరెక్ట్. కానీ ఎవరి వల్ల వీళ్ళ పేరు చరిత్రలో నిలిచిపోయింది? భర్త వల్ల. రైట్. రాముడి గుణగణాలు అంతే కదా. రాముని పర్సనాలిటీ ఏంటి, దాని వల్ల సీతమ్మ తల్లికి పేరు వచ్చి సీతారాముడు అని పేరు వస్తుంది, రాముడు సీత అని రాదు. రైట్. కానీ మన వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఏమైనా ఆడదానికి చూపిస్తుంటారు అంతే కదా. ఇప్పుడు రావణాసుడు కరెక్ట్ లేడు కాబట్టి మరి వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ యోగి రావణాసుడు, కానీ ఒక కామం వల్ల దెబ్బతిన్నాడు. కానీ ఆయనకి ఎందుకు పేరు రాలేదు? ఆయన వల్ల ఈ పతివ్రత అయిన మండోదరికి కూడా పేరు రాలేదు. అంటే ఇక్కడ ఏముంది? మన క్వాలిటీస్ పెంచుకోవాలి కదా. ఊరికే లవర్కి చూడడము, ఊరికే భార్యకి చూడడం కాదు. వాట్ ఈస్ మీ? నువ్వే ఇక్కడ మల్టిపుల్ వాళ్ళతో మాట్లాడుతుంటావు, తను మాత్రం అలా ఉండాలని అనుకుంటారు. నువ్వేం చేస్తున్నావు బయట, ఇక్కడ ఆడది అదే చేస్తుంది అనుకుంటారు. నువ్వు ఫస్ట్ కరెక్ట్ ఉండి చూపి,
నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు కరెక్ట్గా టైం నువ్వు కరెక్ట్గా లవ్వి, నువ్వు కరెక్ట్గా ఎవ్రీథింగ్ చూసుకో. ఇంకొకరికి ఎందుకు చూస్తారండి? ఇంకొకరితో ఎందుకు మాట్లాడతారండి? ఎక్కడుంది ప్రాబ్లం అసలు? అంతే కదా, అప్పుడు లవ్ చచ్చిపోతుంది. నేను ఎంత బాగున్నా అవతల మనిషి టైం ఇస్తలేడు, కేర్ చేస్తలేడు, సపోర్ట్ చేస్తలేడు, అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇస్తలేడు. ప్రేమ ఒక్కసారి ప్రేమించినామంటే ఆ ప్రేమ లోపల ఉంటుంది, కానీ బిహేవియర్ తోని మనం ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంటాం. ఆ లవ్ అయితే ఉంటుంది, ఏమన్నా అయినా బాధ వస్తుంది, కేర్ చేస్తాం, చూస్తాము, కానీ ఆ అన్కండిషనల్ లవ్ ఫస్ట్ ప్యూర్ గా ఉంటుంది చూడండి, అది ఉండదు. అది ఉంటుంది కాబట్టే ఉంటాం వెంబడి. అదే పోయిందనుకోండి, ఇప్పుడు డివోర్స్ లేకుంటే బ్రేకప్లు లేకుంటే ఏదేదో అవుతుంది. భరించాలండి, బంధం అంటేనే భరించడం. నేను ఎప్పుడు చెప్తా, బంధం అంటేనే భరించడం. నువ్వు ఏ క్వాలిటీస్ చూసి నచ్చి నువ్వు ఓకే చెప్పి ఐ లవ్ యూ చెప్పినవో అవే క్వాలిటీస్ ఉంటాయి ఎప్పటికీ. అప్పుడు నచ్చినవి ఇప్పుడు ఎందుకు నచ్చావు? నా క్వశ్చన్ ఇది. నీకు జెన్యూన్ గా ఉండేది, ప్యూర్ గా ఉండేది, చిన్నపిల్లల్లాగా ఉండేది, ట్రాన్స్పరెంట్ గా ఉండేది నచ్చి నువ్వు ఐ లవ్ యూ చెప్పినావు. మరి పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయి అలానే ఉంటుంది కదా, అబ్బాయి అలానే ఉంటాడు కదా, మరి అప్పుడు ఎందుకు నచ్చదు? పొసెసివ్నెస్ ఎక్కువ అయిపోతుంది. అది ఎక్కువ కావద్దంటే ఫస్ట్ మనం అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి. మనకి ఏదైనా కావాలి అని అంటే కీర్తి, ఫస్ట్ మనం ఇవ్వాలి. మనం ఇచ్చినప్పుడే అవతల నుంచి వస్తుంది. అది మనం ఇవ్వకుండా కావాలి 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 అని జపం చేసుకుంటూ కూర్చుంటే ఎడికైనా వస్తుంది? రాదు. బెగ్ చేస్తే ఎడికైనా వస్తుంది? మిర్రర్, ఒక రిలేషన్ అంటే మిర్రర్. నువ్వు హాయ్ అంటే హాయ్ అంటది, నమస్కారం అంటే నమస్కారం అంటారు, అంతే కదా. ఇప్పుడు మనం కూర్చుంటాము, హాయ్ అండి అంటే నేను హాయ్ అంట, నమస్కారం అంటే నమస్కారం అంట, ఏ హాయ్ విద్య అంటే ఏ హాయ్ కీర్తి అంట, నమస్కారం అండి అని రెస్పెక్ట్ ఇస్తే నమస్కారం అని రెస్పెక్ట్ ఇస్తాం. ఎవ్రీథింగ్, ఎవ్రీ రిలేషన్ అంతే, ఎవ్రీ రిలేషన్ అంతే. ఒక మనం చూసి స్మైల్ ఇస్తే స్మైల్ ఇస్తారు ఆటోమేటిక్, కోపంగా చూస్తే తప్పించుకొని జరిగిపోతారు. మరి ఇదెందుకు అర్థం చేసుకుంటలేము? నీకు ఒక భార్య అయినా లవ్వర్ అయినా ఒక సీతలాగా ఉండాలన్నా, ఒక మంచి పర్సన్ లాగా ఉండాలన్నా ఫస్ట్ మనం మంచి పర్సన్ అయి ఉండాలి. లేదు సిచ్యువేషన్ కి నేను చేంజ్ అవుతా అంటే అవతలోడు కూడా చేంజ్ అవుతాడబ్బా, కావాలి కదా. ఆటోమేటిక్ గా జరిగిపోయే ప్రాసెస్, అది సహజంగా అవుతుంది. అది దానికి అక్కడ లవ్ ఎక్కడ ఉంటుంది? లవ్ అంటే అవతల మనిషి ఎలా ఉన్నా నువ్వు ప్రొటెక్ట్ చేయడము, నువ్వు కేర్ చేయడము, నువ్వు చూసుకోవడము, ప్రేమిస్తున్నా, ప్రేమ ఇస్తున్నా, అందులోనే ఉంది. ప్రేమిస్తున్నా అంటే ప్రేమిస్తున్నా, ప్రేమ తీసుకుంటున్నా కాదు కదా. అందరూ ప్రేమిస్తున్నా అంటారు, ఇవ్వండి 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 అంటారు, ఏడికైనా ఇస్తారు. అర్థమవుతుందా? ప్రేమిస్తున్నా, ఒక లవ్ అంటేనే దైవం అండి. ఆ దైవానికి మనము సరెండర్నెస్ ఇంపార్టెంట్. ఆ సరెండర్నెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏది చేసినా మనం ఫస్ట్ నమ్మాలి. ఆ ట్రస్ట్ ఉందనుకోండి, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనుకుంటా, ఎక్కడికి వెళ్ళినా మన దగ్గరికి వస్తారు. కరెక్ట్, ఎక్కడికి వెళ్ళినా మన దగ్గరికి వస్తారు. వాళ్ళు చెప్తుంటే మీరు వినరు, వాళ్ళు ఎవరికి చెప్తారు? వేరే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి ఏదో వర్క్ ఉంటుంది, మీరు చెయ్యరు, వాళ్ళు ఎవరికో చెప్పాల్సి వస్తుంది. ఆడ డిస్టర్బెన్స్ వస్తుందా లేదా? అక్కడ లవ్ ఎక్కడ ఉంటది? మీరు టైం స్పెండ్ చేయాలి. లవ్ అంటే ఓన్లీ ఫిజికల్ గా ఉండేదే లవ్ కాదండి, అది వేస్ట్ అంట నేనైతే. మీ మౌనం వాళ్ళకి తెలియాలి, మీ కోపం వాళ్ళకి తెలియాలి, మీ నవ్వు, మీరు ఎందుకు నవ్వుతున్నారు, మీకు ఎందుకు కోపం వస్తుంది, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, ప్రతి ఒక్కటి, మీ ఐ కాంటాక్ట్, మీరు ఇటు నుంచి ఇటు చూసినా కూడా వాళ్ళకి అర్థం కావాలి. అది లవ్ అంట నేను. మీరు అలా తిరుగుతున్నారు అంటే ఏదో అవసరం ఉంది తిరుగుతున్నారు, మీరు అలా ఏడుస్తున్నారు అని అంటే అసలు ఏడ్చే అవసరమే రావద్దు. కన్నీళ్లు పెట్టించినాక దూర్చేవాడు కాదు, కన్నీళ్లు రాకుండా చూసుకునే వాడే లవ్ చేసినట్టు. అది మనం కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే మన క్వాలిటీస్ పెంచుకోవాలి, మన బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళ నుంచి నాకు ఇది ఇబ్బంది అవుతుందా, మనం చేంజ్ చేసుకోవాలి, తప్పేం లేదు కదండి. ఒక స్టెప్ వెనకాల వేయడమో, మనకి రాంగ్ ఉంటేనే మనకి నచ్చవు కొన్ని, ఆ రాంగ్ ఉన్నవి సరి చేసుకుంటే సరిపోతుంది కదా. లేదు నువ్వు మంచి చేస్తున్నా కూడా ఏదో అంటున్నారు అని అంటే దానికి మన తప్పు కాదు కదా. ఏదో మంచి పనిలో ఏదో దైవాన్ని ఇది చేస్తున్నావు, లేదో ఒక బుక్ చదువుతున్నావు, ఏదో మంచి పనులు చేస్తున్నా కూడా
ఆపోజిట్ పర్సన్ నీకు ఇబ్బంది పెడుతున్నారు అని అంటే అది వాళ్ళ తప్పు, అది వాళ్ళ మైండ్ సెట్, దానికి ఏం చేయలేం. కానీ మీరు రాంగ్ చేస్తున్నారు, ఒకరు ఇది కాదు అని అంటున్నారు, అక్కడ అర్థం చేసుకొని మనం మంచిగా ఉన్నాం అనుకోండి, అయిపోతుంది. అండర్స్టాండింగ్, రెస్పెక్ట్, లవ్ లో ఇది ఇంపార్టెంట్. షరతులు ఉండొద్దు, అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, రెస్పెక్ట్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరికైనా సరే, ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఇస్తేనే మనకు చూసి నవ్వుతారు, చూసి మాట్లాడతారు, గుర్తు పెట్టుకుంటారు. కరెక్ట్. మనం అనుకుంటాం ఆ ఇంట్లో వాళ్ళని మేము అన్నాం అట్లా, బయట వాళ్ళకి అట్లా అంటాం అంటే నువ్వు బయటోనికి అనొచ్చు. ఒక మాట నిజం చెప్పాలంటే బయటోనికి నువ్వు ఉన్నా వదిలేసినా ఏమైనా కానీ పట్టించుకోం, నువ్వు బయటోనికి అను. ఇంట్లో చాలా ప్రొటెక్ట్ చేయాలి, చాలా కేరింగ్, ఒక్కొక్క వర్డ్ చాలా అసలు ఒక అమృతం లాగా మాట్లాడాలి. అప్పుడే నీకు సరెండర్ అవుతారు వాళ్ళు. నీ మాట బాగుండదు, నీ తిట్ల వర్షం ఉంటది, నీ అసలు చూపు కరెక్ట్ ఉండదు, నీ అసలు కేరింగ్ కరెక్ట్ ఉండదు, నీకు ఎక్కడ లవ్ చేస్తాం? అది లవ్ అంటారా? అసలు లవ్ అంటేనే మన కళ్ళల్లో తెలిసిపోతుంది. ఓపిక పడతాం, ఆ మనిషి ఏది చేసినా ఓపిక పడతాం, చిరునవ్వుతో వదిలేస్తాము. అది బోత్ సైడ్ ఉంటే ఎంత బాగుంటది. మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే వన్ సైడ్ ఉంటుంది, పెళ్ళైపోయినా కూడా లేకుంటే లవర్స్ అయినా కూడా వన్ సైడ్ ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు ఆగుతుంది ఆ బంధం అనేది. అది చూసి 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 సెకండ్ ఈ సైడ్ కూడా పోయింది అనుకోండి, అంతవరకు తెచ్చుకోవద్దు, తెగేదాగా లాగొద్దు ఏదైనా కూడా. ఒక మాట మనం మాట్లాడుతున్నాము, ఇది నాకు సంబంధం లేదు, ఇది నాకు నచ్చట్లేదు, ఇది నాకు వద్దు, ఇది కాదు అన్నమంటే ఊరుకోవాలి. అవతల మనిషికి సంబంధించింది ఉంటే, పోనీ నీకేదైనా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే నీకు రైట్ ఉంటుంది, నువ్వు మాట్లాడవచ్చు, ఇది ఇలా ఇది ఇలా. కానీ అవతల మనిషికి డిపెండ్ అయి ఉండొద్దు ఆ విషయం. నీకేదన్నా జాబ్, నా జాబ్ నువ్వు చేయనిస్తలేవు అని అంటే అది మాట్లాడొచ్చు. కానీ నేను నీ జాబ్ చేయని అంటే దట్ ఈస్ రాంగ్ కదా. నా ప్యాషన్ ఒకటి ఉంటుంది, నా డ్రీమ్స్ ఒకటి ఉంటుంది, నా ఎవ్రీథింగ్ డిఫరెంట్ కదా, ఎవరిది వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది కదా. అక్కడ దెబ్బతింటది అనమాట. నేను లవ్వర్ కదా నేను చెప్పినట్లేనా, నేను భర్త కదా నేను చెప్పినట్లేనా, నేను భార్య కదా చెప్పినట్లే ఉండాలంటే ఎవరిది వాళ్ళకు ఒక లైఫ్ అనేది ఉంటుంది కదా, ఎవరి డిజైర్ వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి క్రియేషన్ వాళ్ళకు ఉంటుంది కదా. అది మనం కాపాడుకున్నాం, మన బిహేవియర్ షరతులు లేకుండా ఉన్నది అని అంటే వండర్ఫుల్ లవ్ ఉంటుంది కీర్తి ప్రతి ఒక్కరిలో. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం మాట్లాడుతాం, డిస్టర్బెన్స్ అయ్యింది, మనం ఏం మాట్లాడినాం, అది ఎందుకు అయ్యింది, ఆ రూట్కి వెళ్ళామనుకోండి, ఈజీగా అండర్స్టాండ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. చిన్న విషయం ఓకే, నీ విషయం ఉంటే అది నీ ఇష్టం కదా, ఓకే అన్నమంటే అయిపోతుంది. నాకు ఇబ్బంది పెడుతున్నావు కాదు అని అంటే ఇంకా అది ఎట్లా అవుతుంది అంటే పోలీస్ స్టేషన్స్, కోర్టులు, హత్యలు ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి కదా. అలా కాకుండా ప్రేమ అంటే నిజంగా ప్రేమిస్తున్నావు, ప్రేమ అంటే ఆ ప్రేమకు ఫస్ట్ మనం అర్థం తెలుసుకోవాలి. ప్రేమ అంటే అసలు ప్రేమిస్తున్నాం అంటే ఏంది అది తెలుసుకొని బిహేవ్ చేసామనుకోండి, వండర్ఫుల్ గా ఉంటాయి రిలేషన్లు. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, ఓన్లీ లవర్స్ కాదు, ఎవ్రీ పర్సన్ లో లవ్ ఉంటేనే ఇద్దరు పర్సన్స్ ఉంటారు, రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. అది మనము జర్నీ చెయ్యాలి ఒక ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా అంటే అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, షరతులు ఉండొద్దు. కరెక్ట్. అది చూసుకొని ఉంటే లవ్ అసలు వండర్ఫుల్ గా ఉంటుంది. సీతమ్మ కావాలంటే రాముడు లాగా ఉండాలి, రాముడు కావాలంటే సీతమ్మ లాగా ఉండాలి, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.